హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంటి పక్క పంట అయితే చెరువు కట్ట కింద వరి పొలం అయితే కోస్తున్నారు ఫ్రెండ్స్. ఇది హార్వెస్టర్ తోటి అయితే కోస్తున్నారు. ఒకసారి అయితే మీకు ఆ విజువల్స్ అనేది చూపిస్తాను. ఇప్పుడైతే మేము హార్వెస్టర్ తోటి అయితే కోస్తున్నారు. ఒకసారి ఆ వీడియో అనేది చూపిస్తాను, చూడండి. నా వెనకాల ఉన్న బ్యాక్ సైడ్ హార్వెస్టర్ అండి. ఇది 4 వీలర్, అంటే 4 వీలర్ నడిచే హార్వెస్టర్ అండి. చూడండి ఫ్రెండ్స్, హార్వెస్టర్ ఇప్పుడు వరి కోసేది ఇది. చూడండి ఎంత బాగా కోస్తున్నారు. ఈ ముసలాయన వచ్చేసి ఈ పొలానికి యజమాని, తాత అవుతాడు వరుసకైతే. ఈ తాతదే పొలం అన్నట్టు ఇది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు కోసేది 10 అంటే 1010 అని అంటారు. అంటే సన్న రకం కావాలి, కొంచెం ఎక్కువ రకం. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కావచ్చు, తక్కువ మళ్ళీ మనం ఆరెంజ్ చేసి అలాంటివి అయితే అది మనకు 120 రోజులకి లేదా 30 రోజులకి పంట ఉంటుంది. మనకి ఎస్పీకి మనకు జస్ట్ చూడండి ఫ్రెండ్స్, హార్వెస్టర్కి ఇలా పోసుకొని ట్రాక్టర్ కూడా వస్తుంది. తక్కువ నీళ్ళు తక్కువ తీసుకుంటే మనకు తొందరగా చేసుకోవచ్చు. మనం దీన్ని ఎక్కువగా ఎక్కువగా ఇష్టపడతారు. కాకపోతే ఇది మనకు వచ్చేసి 2 పడుతుంది. నీకు అత్తలేవా? మనకు మార్కెట్లో కూడా తొందరగా వీడియో నీకు అత్తలేదా? కాకపోతే మనకు పోవడానికి చేస్తే తొందరగా ఇస్తున్నారు. మనము సబ్సిడీ రుణాలు తిన్నామంటే వాటికి జమ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది హార్వెస్టర్ చేసి గంటకి 1 ఎకరం చొప్పున కోసుకోవచ్చు. ఇప్పుడు గంటకి ఎంత నడుస్తుంది మాకు తెలియదు. మాకు చేస్తే ప్రస్తుతం ఓ రేట్ అయితే నడుస్తుంది. ఆ రేట్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మనకు వరి సీడ్స్ అయితే ఈ విధంగా స్వచ్ఛందంగా పడుతూ ఉంటాయి. మనకి ఎలాంటి డస్ట్ అనేది ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నేను డబ్బా దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను ఎలా పడుతున్నాయి. చూడండి, ఇలాంటి డస్ట్ లేకుండా వడ్లు చాలా బాగా పడుతున్నాయి. మనం రూపాయలు కూడా పట్టనవసరం, ఎలాంటి డస్ట్ కూడా సన్న రకం ఆరెంజ్ చేసి డైరెక్ట్ ఆరబెట్టుకొని మనం మిల్లుకి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతలా ఉంటుంది.